ఎందుకు ఇదే డైరెక్ట్ ఇప్పుడు మాటలు అందుకే పెట్టలేరు ఎందుకు పోవాలి చూడా డ్రైవింగ్ స్కూల్లో పెడతావు చూడు వెనకకెళ్ళి కెమెరాలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా బన్నీ? హౌ టు డ్రైవ్ అండ్ అల్కజార్ అంటే ఇట్లా చూపిస్తున్నాను రివ్యూ. ఈరోజు మనం అల్కజార్ 40,000 కిలోమీటర్స్ రివ్యూ చేస్తున్నాం. ఇంకా ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. ఇలా కిడ్నాప్ చేస్తాయి ఇప్పుడు. దింపన్నా వెళ్తలేవన్నా కూర్చోండి. ఇక్కడ అమ్మేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి. కుదరన్నా పట్టుకోడి అన్నా అట్లా సన్న తిరుగుతావా? రాదు. ఊగేది ఉంటుందా అల్ట్రా స్టెబిలిటీ? మళ్ళీ చేయాలరా స్టెబిలైజేషన్. స్టెబిలైజేషన్ ఉందా లేదా అందులో ఉండదు చేయగా మళ్ళీ. ఫారెస్ట్ ఆఫీస్ బన్నీ, ఫారెస్ట్ ఆఫీస్. ఇంకా ఇది బెలూన్ థియేటర్ కనిపిస్తుంది. ఇది బెలూన్ థియేటర్ రైట్ సైడ్. ఇచ్చే టైం అని ఉంటుంది. ఇది కార్తీక వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు. మీ క్లాస్ ఎంతమంది ఉంటారు? 50 మంది ఉంటారా? అందరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కొట్టు. అన్ని అడుగు 20 మందితో చేపిస్తాడు. నేను ఫోన్ దొరికినప్పుడు చేపియవా పని? నువ్వే అదే అంటున్నా. నేనేమంటున్నా తెలుగులో వ్యూస్ ఎందుకు వస్తాయని. సబ్స్క్రైబర్స్ వస్తే ఆటోమేటిక్ ట్రెండింగ్ ఏమంటారు దాంట్లోకి పోతుంది. దేంట్లోకి మన సజెషన్స్లోకి పోతుంది. లైక్స్ కొడితే సజెషన్లోకి పోతుంది. నువ్వు ఇది మొత్తం మెట్టలే ఇళ్ళకెళ్ళి గాలి వస్తుంది నా చుట్టూ పోతుంది అప్పటి నుండి. మెట్టలే అంటే కొంచెం నీకు వేడి గాలి తాగద్దా. దిస్ ఇస్ హైవే. ఇది ఏం హైవే తెలుసా? NH 163 కావచ్చు. 163 కాదు, NH 47. ఆదిలాబాద్ ఇటు నుండి పోతారా? లెఫ్ట్ కి ఆదిలాబాద్, స్ట్రైట్ కదా? స్ట్రైట్ పోతే చంద్రాపూర్. తెలుసు కదా నీకు, అంటే కొత్త కొత్త ఆదిలాబాద్ తెలియదు. సగం మహారాష్ట్రలో ఉంటాను. చంద్రాపూర్ తెలుసు, ఆదిలాబాద్ తెలియదు. ఆదిలాబాద్ తెలియదా నీకు? తెలియదు. రాలే కదా నాతోని. వచ్చిన అతను మొన్న రోజు వచ్చి అమ్మేస్తున్నాను కదా. అన్ని కానీ నచ్చలేదంటే కాదు నాకే ఇచ్చి పని అని ఇద్దామంటే మనకి మెయింటెనెన్స్ కూడా కాలేదు. మళ్ళీ ఎట్లా మళ్ళీ మూలకు పెడతాడు. దానికి పెడతాం ఏం సార్ పెడతావా? రైట్కి వెళ్తే ఆసిఫాబాద్ వస్తుంది, లెఫ్ట్ పోతే గుడి, స్ట్రైట్ పోతే మంచిర్యాల, డైరెక్ట్ హైదరాబాద్ రోడ్ అన్నమాట. అర్థమైందా పని? ఊపిగా ఊపుతున్నావా కెమెరా? అట్లనే అంటారు రా, కెమెరా మంచిగా చూడదని. అజయ్ బాయ్ ఉన్నట్టు, అజయ్ బాయ్ దగ్గర విశాల్ బాయ్ ఉన్నట్టున్నాడు. విశాల్ బాయ్ విశాల్ బాయ్ ఏం చేస్తాడు? విశాల్ బాయ్ లేడా? లేడు కావచ్చు. ఇంటికి 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 ఇట్లా రౌండ్ మాట్లాడతలే ఇప్పుడు నేనే చేసిన. ఇంకా
పిల్లలు ఉన్నారు. అట్లా అవుటింగ్ పిల్లలతో. అబ్బా వీళ్ళు పిల్లలా పాల డబ్బా ఇట్లా సాయంత్రం 7 మళ్ళా అదే రూట్ కానీ ఇంకోటి బాయక్కపేటకి ఉంటే అట్లా వచ్చినాం. ఇటు ఒక 5 కిలోమీటర్లు తక్కువ పడ్డది. రోడ్ ఖరాబ్ ఉంటుంది. 320 కిలోమీటర్స్ హైదరాబాద్. షేక్ అవుతాను. కోట్నాక భీమరావు ఇక్కడ పార్క్, చిల్డ్రన్స్ పార్క్. యూపీ బాబు ఇలా కనిపిస్తలేదు, చెట్లే ఉన్నాయి అన్ని. నాకే కనిపిస్తలేదు ఫస్ట్. ఇక్కడ ఏదో ధర్నా. ఇది కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి వాడాలి. అవి వచ్చినప్పుడు అయ్యి అందులో అయ్యి పోలీసు వాళ్ళు ఉన్నారు మన ఇంటి ముంగట. వీడు బండి తీసి పెడితే మళ్ళీ బండి పెట్టిండి అందరూ ఇక్కడ రిజిస్ట్రీ కాకుండా. వీళ్ళందరూ మా నీళ్ళు సబ్స్క్రైబర్స్, ఫేమస్ కాదు కానీ క్లయింట్స్. ఇది బండే బండి. గుద్దు ఆని గుద్దినా మనకి, ఆడు మనకు గుద్దిన. నేను బండి అన్ని పక్క పెట్టినప్పుడు మనం బండి పెడదామని పక్క పెడితే అని చెప్పలే కదా మనం, అందుకే పెట్టుకున్నాం. ఇప్పుడు స్టెబిలైజ్ కూడా పెట్టిండు కెమెరా. అప్పటి నుండి ఇప్పుడు స్టెబిలైజ్ చేసిండు అంట నా కెమెరాని. మన బండి కొంచెం ముందే చెప్తారా బండి. ఒక బండి హెల్ప్ చేస్తాం కొంచెం ముందుకు జక్క నీళ్ళలో పట్టుకుని ఎండాలి. ఇంకొకసారి ఇక్కడ పెట్టకుండా ఇప్పుడు వీడియో రెడీ చేయాలి రేపు. నిన్నది ల్యాప్టాప్లోనా ఎక్కువ తెల్ల చూసా కిందికి వస్తుంది, పైకి గట్టిగా ఎక్కుతుంది. పెట్టు నీళ్ళలో పెట్టి. మరి ఇంకా ముందర పెట్టరా పోనీ ఇంకా. కింద రాకుతుందా?